హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జియోగ్రఫీలో భాగంగా మూడవ పాఠం గురించి తెలుసుకుందాం. భూమికి ఎన్ని మిలియన్ల సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉంది? 4500 మిలియన్ సంవత్సరాలు. శాస్త్రజ్ఞుల అభిప్రాయం ప్రకారం భూమి ఎన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడటం మొదలైంది? 450 కోట్ల సంవత్సరాల క్రితం. భూమిపై నివసిస్తున్న అనేక జీవరాశులతో కొత్తగా మానవ జాతి చేరి ఎన్ని మిలియన్ల సంవత్సరాలు గడిచాయి? 2 మిలియన్ల సంవత్సరాలు. గని యొక్క లోతు పెరిగే కొద్దీ ప్రతి 1000 మీటర్ల లోతుకు ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుతున్నట్లుగా గని కార్మికులతో గుర్తించబడింది? 25 నుండి 30 డిగ్రీల ఉష్ణోగ్రత. 3 శతాబ్దాలకు పూర్వం భూమి సగటు సాంద్రత ఉపరితలంపై ఉండే శిలల సాంద్రత కంటే రెట్టింపు ఉంటుందని, కాబట్టి భూమి అంతర్భాగం చాలా ఎక్కువ సాంద్రత ఉన్న పదార్థాలతో నిర్మించబడి ఉంటుందని ఊహించిన బ్రిటిష్ శాస్త్రవేత్త ఎవరు? సర్ ఐజాక్ న్యూటన్. భూమి సాంద్రతను అనుసరించి తయారు చేసిన గణాంకాల ప్రకారం భూమి సగటు సాంద్రత ఎంత? 5.5. ఉపరితల శిలల సాంద్రత 3 కంటే తక్కువ. సూయస్ వంటి మొదటి తరం శాస్త్రవేత్తలు భూమి ఎన్ని పొరలుగా ఉంటుందని భావించారు? 3 పొరలు. గూటెన్బర్గ్ వంటి రెండవ తరం శాస్త్రవేత్తలు భూమి ఎన్ని పొరలుగా ఉంటుందని భావించారు? 4 పొరలు. శాస్త్రజ్ఞుల అంచనా ప్రకారం భూగోళం వ్యాసం 12,704 కిలోమీటర్లు. ఇది ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ లో ఉంది. యాక్చువల్గా 12,742 కిలోమీటర్లు. ఇప్పటి వరకు మానవుడు భూ అంతర్భాగంలోకి ప్రయాణించిన అత్యంత లోతు దాదాపు 11 కిలోమీటర్లు మాత్రమే. పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఛాలెంజర్ డీప్ ప్రాంతానికి వెళ్ళడం. ప్రపంచంలో అత్యంత లోతుగా తవ్విన గనుల లోతు ఎంత? 12 కిలోమీటర్లకు మించి లేదు. భూ అంతర్భాగాన్ని ఎలా తెలుసుకోవచ్చు? భూకంప తరంగాలు, ఉల్కాపాతాలు, హాట్ స్ప్రింగ్స్, అగ్నిపర్వతాల చర్యలు మొదలైనవి పరిశీలించడం ద్వారా పరోక్షంగా మాత్రమే అనేది గుర్తుంచుకోవాలి. భూమి లోపలికి వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రత ప్రతి 32 మీటర్లకు ఎన్ని డిగ్రీలు ఉష్ణోగ్రత పెరుగుతుంది? 1 డిగ్రీ ఉష్ణోగ్రత. సూయస్ ప్రకారం భూ అంతర్భాగాన్ని ఆయా ప్రాంతాలు కలిగి ఉన్న పదార్థాలు, భౌతిక రసాయనిక సమ్మేళనాల ఆధారంగా ఎన్ని పొరలు లేదా జోన్లుగా విభజించవచ్చు? 3 పొరలు లేదా జోన్లు. అవి భూపటలం, ఎర్త్ క్రస్ట్, ఖండపటలం, సముద్ర పటలం. భూపటలాన్ని 2 రకాలుగా విభజించడం జరిగింది. మళ్ళీ భూ ప్రావారం, ఎర్త్స్ మ్యాంటల్, దీనిని కూడా 2 రకాలుగా విభజించారు. ఎగువ ప్రావారం, దిగువ ప్రావారం. భూ కేంద్ర మండలం, ఎర్త్స్ కోర్, దీనిని కూడా 2 రకాలుగా విభజించడం జరిగింది. బాహ్య కేంద్ర మండలం, అంతర్కేంద్ర మండలం. భూ ఉపరితలంపై ఉన్న సన్నని బాహ్య పొరను డాష్ అని పిలుస్తారు? భూపటలం, ఎర్త్స్ క్రస్ట్ లేదా లిథోస్పియర్ అని పిలుస్తారు. భూమిపై ఉన్న పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, లోయల లాంటి విభిన్న భూస్వరూపాలకు చెట్లు, జంతువులు,
పక్షులు, మానవులు లాంటి ప్రాణకోటికి ఇది నిలయం. భూపటలం. భూమి ఉపరితలం నుంచి 30 నుంచి 100 కిలోమీటర్ల లోతు వరకు ఈ పొర విస్తరించి ఉంది. భూపటలం. ఖండాల దిగువన భూపటలం మందం ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? దాదాపు 65 కిలోమీటర్లు. మహాసముద్రాల దిగువన భూపటలం మందం ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? దాదాపు 5 నుంచి 10 కిలోమీటర్లు. భూపటలం భూమి అంతర్భాగంలో ఎంత శాతం వరకు ఆక్రమించి ఉంటుంది? 1%. భూపటలాన్ని తిరిగి ఎన్ని పొరలుగా విభజించారు? 2 పొరలు. అవి బాహ్య పటలం, ఔటర్ క్రస్ట్, అంతర్పటలం, ఇన్నర్ క్రస్ట్. బాహ్య పటలంను అంతర్పటలంను వేరు చేసే పొర కండ్రాడ్ విచ్ఛిన్న పొర. ఇది శిలావరణంపై ఉండే మొదటి పొర. బాహ్య పటలం. ఇది ప్రధానంగా అగ్నిశిలలు, అవక్షేప శిలలు, రూపాంతర శిలలతో ఏర్పడింది. బాహ్య పటలం. రసాయనికంగా పరిశీలిస్తే బాహ్య పటలంలో సిలికా ఖనిజం, అల్యూమినియం ఖనిజం ఎక్కువగా ఉండటం వల్ల మొదటి 2 అక్షరాలను కలిపి డాష్ పొర అని కూడా అంటారు. సియాల్. బాహ్య పటలం లేదా సియాల్ పొర సాంద్రత ఎంత? 2.7. కండ్రాడ్ విచ్ఛిన్న పొర దాటిన తర్వాత ఉన్న పటలాన్ని ఏమంటారు? అంతర్పటలం. ఇందులో సిలికా, మెగ్నీషియం ఖనిజాలు అధికంగా ఉండటం వల్ల మొదటి 2 అక్షరాలను కలిపి సీమా పొర అని కూడా అంటారు. అంతర్పటలం. అంతర్పటలం లేదా సీమా పొర సాంద్రత 3.0. భూ అంతర్భాగంలో భూపటలం కింద ఉన్న రెండో పొరను ఏమంటారు? భూప్రావారం, మ్యాంటిల్. భూపటలాన్ని, భూప్రావారాన్ని వేరు చేసే పొర ఏది? మోహరోవిసిక్ విచ్ఛిన్న పొర. భూప్రావారం సగటు మందం 100 కిలోమీటర్ల నుంచి 2900 కిలోమీటర్ల వరకు. భూప్రావారం భూ అంతర్భాగంలో ఎంత శాతం ఆక్రమించి ఉంది? దాదాపు 84%. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియోలు అయితే చూస్తున్నారు, లైక్ చేయడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. భూప్రావారాన్ని మళ్ళీ ఎన్ని రకాలుగా విభజించారు? 2 రకాలు. అవి బాహ్య ప్రావారం, ఔటర్ మ్యాంటిల్. దీనినే ఏస్తనో ఆవరణం అని కూడా అంటారు. గ్రీకు భాషలో ఏస్తెనెన్స్ అంటే బలహీనమైన అని అర్థం. రెండవ పొర అంతర్ప్రావారం, ఇన్నర్ మ్యాంటిల్. దీన్నే మెసోస్పియర్ అని కూడా అంటారు. బాహ్య ప్రావారంను, అంతర్ప్రావారంను విభజించే పొర ఏది? గొలిట్సిన్ పొర లేదా రెపిటి. బాహ్య ప్రావారం డాష్ స్థితిలో ఉంటుంది? ఘన స్థితిలో. బాహ్య ప్రావారం సాంద్రత 3.0 నుంచి 3.5 వరకు ఉంటుంది. మాగ్మా అనే శిలాద్రవం ఇక్కడి నుంచి లోపలి వరకు విస్తరించి ఉంటుందని శాస్త్రవేత్తల భావన. అంతర్ప్రావారం నుంచి. అంతర్ప్రావారం సాంద్రత 4.5.
భూ ప్రావారం నుంచి అంటే 2900 కిలోమీటర్ల నుంచి 6376 కిలోమీటర్ల లోతు వరకు ఉన్న ప్రాంతాన్ని డాష్ అంటారు. భూ కేంద్ర మండలం, దీన్నే కోర్ అని కూడా పిలుస్తారు. భూ అంతర్నిర్మాణంలో భూ కేంద్రం మండలం ఎంత శాతం ఆక్రమించి ఉంది? 15%. భూ ప్రావారాన్ని, భూ కేంద్రం మండలాన్ని విచ్ఛిన్నం చేస్తున్న పొర గూటెన్బర్గ్ వేచార్ట్ పొర. భూ కేంద్రం మండలం సాంద్రత 13. భూ కేంద్రంలో నికెల్, ఫెర్రస్ ఉండటం వల్ల దీన్ని డాష్ అంటారు. నిఫే. భూ కేంద్రం మండలాన్ని తిరిగి 2 రకాలుగా విభజించారు. అవి ఏవి? బాహ్య కేంద్ర మండలం ఔటర్ కోర్, అంతర్కేంద్రం మండలం ఇన్నర్ కోర్. బాహ్య కేంద్రం మండలంను, అంతర్కేంద్రం మండలంను వేరు చేస్తున్న పొర పరివర్తన విచ్ఛిన్న పొర. బాహ్య కేంద్రం మండలం ఎన్ని కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది? 2900 కిలోమీటర్ల నుంచి 5100 కిలోమీటర్ల వరకు. అంటే ఇనుము, నికెల్ లాంటి భార లోహాలు ద్రవ రూపంలో ఉంటాయి ఈ పొరలో. భూ అయస్కాంత క్షేత్రానికి కారణం బాహ్య కేంద్రం. అంతర్కేంద్రం మండలం ఎన్ని కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది? 5100 కిలోమీటర్ల నుంచి 6376 కిలోమీటర్ల వరకు. ఈ పొరలో ఇనుము, నికెల్ లాంటి లోహాలు ఘన రూపంలో ఉంటాయి. భూ కేంద్రం వద్ద ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రత ఉండవచ్చునని శాస్త్రజ్ఞుల అంచనా? 6000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత. భూమి యొక్క బయటి ఘన పొర ఏది? క్రస్ట్. భూమి యొక్క అత్యంత సన్నని పొర ఏది? క్రస్ట్. క్రస్ట్ ఎన్ని రకాలుగా విభజింపబడింది? 2 రకాలు. అవి కాంటినెంటల్ క్రస్ట్, 2 ఓషియానిక్ క్రస్ట్. కాంటినెంటల్ క్రస్ట్ సముద్రపు క్రస్ట్ కంటే డాష్ మందంగా మరియు తక్కువ దట్టంగా ఉంటుంది మరియు ప్రధానంగా గ్రానైట్ మరియు ఇతర లేత రంగు రాళ్లతో కూడి ఉంటుంది. సముద్రపు క్రస్ట్ కాంటినెంటల్ క్రస్ట్ కంటే డాష్ సన్నగా మరియు దట్టంగా ఉంటుంది మరియు ప్రధానంగా బసాల్ట్ మరియు ఇతర ముదురు రంగు రాళ్లతో కూడి ఉంటుంది. భూమి యొక్క 3 ప్రధాన పొరలు ఏవి? క్రస్ట్, మాంటిల్, కోర్. కాన్రాడ్ విచ్ఛేదము క్రస్ట్ యొక్క షెయిల్ మరియు సీమ పొరల మధ్య పరివర్తన జోన్. మోహరోవిసిక్ మోహా విచ్ఛేదము క్రస్ట్ మరియు మాంటిల్ మధ్య పరివర్తన జోన్. గోలిట్సిన్ లేదా రెపిటి విచ్ఛేదము ఔటర్ మాంటిల్ మరియు ఇన్నర్ మాంటిల్ మధ్య పరివర్తన జోన్. గూటెన్బర్గ్ విచ్ఛేదము మాంటిల్ మరియు కోర్ మధ్య పరివర్తన జోన్. లెమాన్ విచ్ఛేదము ఔటర్ కోర్ మరియు ఇన్నర్ కోర్ మధ్య ట్రాన్సిషన్ జోన్. బయటి కోర్, మాంటిల్ కోర్ సరిహద్దు వద్ద పదార్థం యొక్క సాంద్రత 5. భూమి మధ్యలో
6300 కిలోమీటర్ల వద్ద సాంద్రత విలువ 13. భూమి యొక్క పొరలు పరివర్తన ప్రాంతాల ద్వారా ఒకదానికొకటి వేరు చేయబడ్డ పరివర్తన మండలాలను డాష్ అంటారు. నిలిపివేతలు. కాన్రాడ్ నిలిపివేత, మోహరోవిసిక్ నిలిపివేత, రెపిటి నిలిపివేత, గూటెన్బర్గ్ నిలిపివేత, లెమాన్ నిలిపివేత. భూమి యొక్క ఖండాంతర క్రస్ట్ యొక్క సగటు మందం ఎంత? 30 కిలోమీటర్లు. సముద్రపు క్రస్ట్ యొక్క సగటు మందం ఎంత? 7 కిలోమీటర్లు. భూపటలం సగటు మందం 30 నుండి 100 కిలోమీటర్లు. భూప్రావారం సరాసరి మందం 100 కిలోమీటర్ల నుండి 2900 కిలోమీటర్లు. భూకేంద్రం సరాసరి మందం 2900 కిలోమీటర్ల నుండి 6376 కిలోమీటర్లు. ఖండ చలనం అనగా భూమిపై గల ఖండాలు ఒకదానితో మరొకటి సాపేక్షంగా కదలడం. ఖండాలు కదులుతాయి అనే పరికల్పనను 1596 సంవత్సరంలో మొట్టమొదట ప్రతిపాదించినది ఎవరు? అబ్రహం ఆర్టీవియస్. ఖండాలు కదులుతాయి అనే పరికల్పనను 1912లో పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచిన వాడు ఆల్ఫ్రెడ్ వెజనర్. ఖండ చలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వాడు ఎవరు? ఆల్ఫ్రెడ్ వెజనర్. విరూపకారక ఫలకాల సిద్ధాంతం ప్రతిపాదించిన వారు డబ్ల్యూజే మోర్గాన్. ఖండాలు స్థిరంగా ఉండవని, అవి చెలిస్తున్నాయని మొట్టమొదటగా జర్మనీకి చెందిన ఆల్ఫ్రెడ్ వెజనర్ ఏ సిద్ధాంతంలో పేర్కొన్నాడు? ఖండ చలన సిద్ధాంతం. ఖండ చలన సిద్ధాంతాన్ని లోతుగా పరిశోధించడం ద్వారా 1960 దశకంలో ఆవిర్భవించిన సిద్ధాంతం ఏది? విరూపకారక ఫలకాల సిద్ధాంతం. 1915లో ఆల్ఫ్రెడ్ వెజనర్ తాను రాసిన ఆరిజిన్ ఆఫ్ కాంటినెంట్స్ అండ్ ఓషన్స్ పుస్తకంలో ఏ సిద్ధాంతాన్ని పొందుపరిచారు? ఖండ చలన సిద్ధాంతం. ఫలక విరూపణ పితామహుడిగా ఎవరిని పరిగణిస్తారు? ఆల్ఫ్రెడ్ వెజనర్. ఆల్ఫ్రెడ్ వెజనర్ సిద్ధాంతం ప్రకారం ఖండాలన్నీ ఒకప్పుడు ఒకే భూభాగంగా ఏర్పడి ఉండేవి. ఆ భూభాగాన్ని వెజనర్ ఏమని పిలిచాడు? పాంజియా. గ్రీకు భాషలో పాన్ అంటే డాష్ అని అర్థం, మొత్తం. గ్రీకు భాషలో జియా అంటే డాష్ అని అర్థం, భూమి. గ్రీకు భాషలో పాంజియా అంటే డాష్ అని అర్థం, మొత్తం భూమి. పాంజియా చుట్టూ ఉన్న జలభాగాన్ని వెజనర్ ఏమని పేర్కొన్నాడు? పాంతాల్సా. సూర్యచంద్రుల గురుత్వాకర్షణ శక్తి వల్ల పాంజియా 130 మిలియన్ సంవత్సరాల క్రితం ఎన్ని భాగాలుగా చీలిపోయింది? 2 భాగాలుగా. అవి అంగారా లేదా లారెన్షియా ఉత్తర భాగం, గోండ్వానా దక్షిణ భాగం. అంగారా లేదా లారేషియాలోని ప్రాంతాలు ఉత్తర అమెరికా, గ్రీన్లాండ్, భారత ఉపఖండానికి ఉత్తరంగా ఉన్న యురేషియా అంటే యూరప్ మరియు భారతదేశం, అరేబియా లేని ఆసియా. గోండ్వానాలోని ప్రాంతాలు దక్షిణ అమెరికా, ఆఫ్రికా, మడగాస్కర్,
భారతదేశం, అరేబియా, మలేషియా, తూర్పు ఇండీస్, ఆస్ట్రేలియా, అంటార్కిటికా. ఉత్తర లారేషియా, దక్షిణ గోండ్వానా భూభాగాల మధ్యన అంతాల్సా జలాలు ప్రవహించడం వల్ల కొత్తగా ఆవిర్భవించిన సముద్రం టెతిస్ సముద్రం. చిన్న మొసలిని పోలిన మీసోసారస్ అనే మంచినీటి సరీసృపానికి చెందిన శిలాజాలు అనేవి బ్రెజిల్, దక్షిణాఫ్రికా దేశాల తీర ప్రాంతాలలో లభించిన ఖండ చలన సిద్ధాంతాన్ని సమర్థించే సాక్ష్యాలు. ఒకే కాలానికి చెందిన శిలలలో లిస్ట్రోసారస్ అనే భూతల సరీసృపానికి చెందిన శిలాజాలు అనేవి దక్షిణ అమెరికా, ఆఫ్రికా, అంటార్కిటికా ఖండాలలో లభించిన ఖండ చలన సిద్ధాంతాన్ని బలపరిచే సాక్ష్యాలు. ఖండ చలన సిద్ధాంతాన్ని బలపరిచే ప్రధాన సాక్ష్యాలలో ముఖ్యమైనవి పెర్తో కార్బోనిఫెరస్ కాలానికి చెందిన హిమనీనద నిక్షేపాలు ఎక్కడ విరివిగా విస్తరించి ఉన్నాయి. దక్షిణ అమెరికా, ఆఫ్రికా, మెడగాస్కర్, అరేబియా, భారతదేశం, అంటార్కిటికా, ఆస్ట్రేలియా. వేజనర్ ఖండ చలన సిద్ధాంతాన్ని గట్టిగా సమర్థించిన ప్రఖ్యాత భూ విజ్ఞాన శాస్త్రజ్ఞుడు ఆర్థర్ హోమ్. 1996 సంవత్సరంలో ఖండాల చలనం పడవల మాదిరి నీటిపై తేలడం మూలంగా కానీ, దున్నే నాగలి మాదిరిగా జరగటం కారణంగా కానీ సంభవించలేదని, అది కన్వేయర్ బెల్ట్ పై పదార్థాల కదలిక మాదిరి సంభవిస్తుందని పేర్కొన్నవారు కార్ల్ సాగన్. గ్రీకు భాషలో లిథోస్ అంటే అని అర్థం. శిల. నిర్మాణ రంగంలో ఉపయోగించే కఠిన శిలలు గ్రానైట్, బసాల్ట్. శిలలను అవి ఏర్పడ్డ విధానం, వాటి భౌతిక లక్షణాల ఆధారంగా ఎన్ని రకాలుగా వర్గీకరించారు? 3 రకాలు. అవి అగ్నిశిలలు, అవక్షేప లేదా స్తరిత శిలలు, రూపాంతర శిలలు. భూగర్భంలోని శిలాద్రవం ఉపరితలానికి ప్రవహించి చల్లారి ఘనీభవించడం వల్ల ఏర్పడిన శిలలు అగ్నిశిలలు. ఇవి భూమి ఉపరితలంపై ఏర్పడ్డ అతి ప్రాచీన శిలలు కాబట్టి వీటిని ప్రథమ శిలలు అని కూడా పేర్కొంటారు. అగ్నిశిలలు. అగ్నిశిలలు ఎన్ని రకాలు? అవి ఏవి? 2 రకాలు. అవి అంతర్గమ శిలలు, ఉద్గత శిలలు. మాగ్మా ఘనీభవించగా భూమి ఉపరితలానికి దిగువన ఏర్పడ్డ శిలలు అంతర్గమ శిలలు. ఈ శిలలు ముతక వయనంతో ఉంటాయి. అంతర్గమ శిలలు. అంతర్గమ శిలలు ఏర్పడ్డ పరిస్థితుల ఆధారంగా ఎన్ని రకాలుగా విభజించారు? 2 రకాలు. అవి పాతాళ శిలలు, ఉపపాతాళ శిలలు. గ్రీకు భాషలో ప్లూటో అంటే అని అర్థం. పాతాళ లోకపు ప్రభువు. పాతాళ శిలలు అనేవి భూమి ఉపరితలానికి చాలా లోతులో శిలాద్రవం ఘనీభవించడం వల్ల పెద్ద పెద్ద స్ఫటికాలతో ఏర్పడ్డ శిలలు. పాతాళ శిలలకు ఉదాహరణ గ్రానైట్, గాబ్రో, పెరిడోటైట్. ఉపపాతాళ శిలలు అనేవి భూమి ఉపరితలానికి సమీప లోతులో మాగ్మా ఘనీభవించడం వల్ల ఏర్పడిన శిలలు. ఉపపాతాళ శిలలకు ఉదాహరణ డయోరైట్, గ్రానోఫైర్, డోలరైట్.
బాహ్య లేదా ఉద్గత శిలలు అనేవి భూమి లోపలి మాగ్మా అగ్నిపర్వత బిలం ద్వారా లావా రూపంలో భూమి ఉపరితలానికి వచ్చి చల్లబడటం ద్వారా ఏర్పడే శిలలు. బాహ్య లేదా ఉద్గత శిలలకు ఉదాహరణ బసాల్ట్, ఆండిసైట్, రాయోలైట్. అగ్నిశిలలు లక్షణాలు. వీటిని ప్రాథమిక శిలలు లేదా ఆదిమ శిలలు అంటారు. వీటిలో శిలాజాలు ఉండవు. ఇవి పొరలు పొరలుగా ఉండవు కాబట్టి వీటిని అస్తరిత శిలలు అంటారు. ఇవి తమ నుంచి నీటిని ప్రవహించనీయవు. ఇవి అఛిద్రం శిలలు, కఠిన శిలలు. వీటిలో పగుళ్ళు, చీలికలు ఉంటాయి. మొత్తం భూపటలంలో 90% ఈ రకం శిలలే ఉంటాయి. ఈ శిలలు పెద్ద పరిమాణంలో ముద్దగా కఠినంగా ఉంటాయి. అగ్నిశిలలు. ఈ శిలలలో శిలాజాలు ఉండవు. అగ్నిశిలలు. ఈ శిలలలో అనేక బీటలు, అతుకులు ఉంటాయి. అగ్నిశిలలు. ఈ శిలలలోని అణువులు అతి దగ్గరగా ఒత్తబడి అప్రవేశయోగ్యమైనవిగా ఉంటాయి. అగ్నిశిలలు. భూపటలంలో ఇంతకు ముందు ఏర్పడిన శిలలు. ఇసుక, ఒండ్రు, బంకమన్ను, అస్థిపంజర అవశేషాలు. నదులు, పవనం, అంతర్భూజలం, హిమనీనదాలు, మహాసముద్ర తరంగాలు లాంటి భౌతిక రసాయన చర్యలు లేదా క్రమక్షయ చర్యల వల్ల రవాణా చేయబడి సరస్సుల భూతలాలు, మహాసముద్ర భూతలాలపై రేణువులుగా నిక్షేపించబడుతూ పై పొరల ఒత్తిడికి కింది పొరలలోని రేణువులు దగ్గరగా జరిగి గట్టిపడి క్రమంగా అనేక రాతి పొరలుగా ఏర్పడటాన్ని డాష్ అంటారు. అవక్షేప శిలలు లేదా స్తరిత శిలలు. భూమి ఉపరితలంపై ఉన్న శిలలు బాహ్య శక్తుల వల్ల శిలా శైథిల్యం, క్రమక్షయం, రవాణా, నిక్షేపణ ప్రక్రియలు జరిగి కింది పొరలు పై పొరల ఒత్తిడికి గురై నొక్కుకుపోయి గట్టిపడి ఏర్పడిన శిలలను డాష్ అంటారు. అవక్షేప శిలలు. అవక్షేప శిలలు ఏర్పడే ప్రక్రియను డాష్ గా వ్యవహరిస్తారు. లిథిఫికేషన్. స్తరం అనగా పొర, స్తరితం అనగా పొరలు కలిగిన. భూమి ఉపరితలంపై అవక్షేప శిలల శాతం ఎంత? 75%. అవక్షేప శిలలు ఎన్ని రకాలు? అవి ఏవి? 3 రకాలు. అవి శకలమయ అవక్షేప శిలలు, జీవ సంబంధ లేదా కార్బనిక అవక్షేప శిలలు, రసాయనిక అవక్షేప శిలలు. వివిధ ఆకారాలు, పరిమాణాలు కలిగిన గోళ శిలలు, అల్పశిలాఖండాలు, గులకరాళ్ళు, గ్రావెల్, ఇసుక, ఒండ్రు, బంకమట్టి మొదలైన శిలా ఖండాలతో ఏర్పడే శిలలను ఏమంటారు? శకలమయ అవక్షేప శిలలు. శిలల సంఘటనం లేదా కూర్పు ఆధారంగా శకలమయ అవక్షేప శిలలు ఎన్ని రకాలుగా ఏర్పడతాయి? 3 రకాలుగా. అవి మృత్తికా సంబంధ శిలలు అంటే ఒండ్రు, బంకమట్టి అణువులతో ఏర్పడేవి. వాలుకామయ శిలలు అంటే ఇసుక రేణువులతో ఏర్పడేవి. కాంగ్లామరేట్ అంటే అతకబడ్డ రాతి ముక్కలతో ఏర్పడేవి. బంకమట్టి పెచ్చులు లేదా ఒండ్రు అణువులు సంఘటితమైనందువల్ల ఏర్పడే శిలలు ఏవి? మృత్తికా సంబంధ శిలలు. మృత్తికా సంబంధ శిలలకు ఉదాహరణ షేల్. ఇసుక రేణువులు ఒత్తుగా మేళవించడం వల్ల ఏర్పడే శిలలను డాష్ అంటారు. వాలుకామయ శిలలు. వాలుకామయ శిలలకు ఉదాహరణ ఇసుక రాయి. వివిధ పరిమాణాల్లో ఉన్న బొమ్మరాళ్ల మిశ్రమం సంఘటితం అవడం వల్ల ఏర్పడేవి
కాంగ్లామరేట్ కాంగ్లామరేట్ శిలలలోని రాతి ముక్కలు మొనదేలిన పదునైన అంచులతో ఉన్నప్పుడు వీటిని డాష్ అంటారు. బ్రెక్షియా. ఒకప్పటి జీవరాశుల అస్థిపంజర అవశేషాలతో ఏర్పడ్డ శిలలను ఏమంటారు? జీవ సంబంధ లేదా కార్బనిక అవక్షేప శిలలు. జీవ సంబంధ లేదా కార్బనిక అవక్షేప శిలలు అవి ఏర్పడే వివిధ రకాల మూలాధారాలు. జీవ సంబంధ లేదా కార్బనిక శిల బిత్తి సున్నపు రాయి, ప్రవాల విసర్జనలు, శరీర అవశేషాలు. అంటే ఇవి మూలాధారం. అంటే బిత్తి సున్నపు రాయి వీటి ద్వారా ఏర్పడతాయి. అంటే ప్రవాల విసర్జనలు, శరీర అవశేషాలు నుండి బిత్తి సున్నపు రాయి ఏర్పడుతుంది. గుల్ల సున్నపు రాయి, కార్పరాలు, ప్రవాలాలు, కాక్విన, కార్పరాల మొక్కలు, శుద్ధ సూక్ష్మ జీవులు, బొగ్గు వృక్షాలు, వృక్ష సంబంధ పదార్థాలు. అంటే బొగ్గుగా మార్పు చెందే దశలు కర్దమ, పీట్, బొగ్గు. బిత్తి ఏ మూలాధారాల నుంచి ఏర్పడుతుంది? ప్రవాలాల విసర్జనలు, శరీర అవశేషాలు. గుల్ల ఏ మూలాధారాల నుంచి ఏర్పడుతుంది? కార్పరాలు, ప్రవాలాలు. కార్పరాల మొక్కల నుంచి ఏర్పడే కార్బనిక శిల కాక్విన. సూక్ష్మజీవుల నుంచి ఏర్పడే జీవ సంబంధ శిల శుద్ధ. వృక్షాలు, వృక్ష సంబంధ పదార్థాల నుంచి ఏర్పడే కార్బనిక శిల బొగ్గు. భూమిపై భాగంలో శిలల పొరలలోని రసాయనాలు అవపాతం చెందడం మూలంగా గాని, నీటిలో ద్రవ రూపంలో తేలియాడే రసాయనాలు అవపాతం చెందడం వల్ల కానీ ఏర్పడే శిలలను ఏమంటారు? రసాయన అవక్షేప శిలలు. ఉదాహరణకు సోడియం క్లోరైడ్ ద్రావణం ఆవిరైనందువల్ల ఉప్పు తయారవడం, కాల్షియం సల్ఫేట్ ద్రావణం ఆవిరైనందువల్ల జిప్సం తయారవడం. పరిశోషణం వల్ల ఏర్పడే పదార్థాలు ఏవి? ఉప్పు, జిప్సం. పరిశోషితాలకు ఉదాహరణ ఉప్పు, జిప్సం. కాల్షియంతో కూడిన శిలలు కార్బన్ డయాక్సైడ్ కలిగిన వర్షపు నీటితో తడిసినప్పుడు రసాయన చర్య జరిగి ఏర్పడే శిలలను డాష్ అంటారు. కాలసైట్ లేదా కాల్సిటన్. అంతర్భూజలం కాల్సిటన్ శిలలను కరిగించి ద్రావణ రూపంలో వేరే ప్రాంతాలకు వెళ్ళే సందర్భంలో కందరాలలోనికి స్రవించి అందులోని నీరు ఆవిరై ఓడశిలలు, పుట్టశిలలు, స్తంభాలు మొదలైన శిలా స్వరూపాలు ఏర్పడతాయి. ఇట్టి రసాయన అవక్షేప శిలలను డాష్ అంటారు. ట్రావర్టైన్. ఒక కట్టెలోని వృక్ష కణాలను ఒక్కొక్కటిగా తొలగిస్తూ దాని స్థానంలో రసాయనిక పదార్థాలు నిక్షేపించటం మూలంగా దాని స్థానంలో అదే ఆకారంతో ఏర్పడే మరొక రకానికి చెందిన రసాయన అవక్షేప శిలను డాష్ అంటారు. పోషిణీకృత దారువు. అవక్షేప శిలలు లక్షణాలు: తక్కువ కఠినంగా ఉంటాయి. ఇవి పొరలు పొరలుగా ఉండటం వల్ల స్తరిత శిలలు అంటారు. వీటిలో శిలాజాలు ఉంటాయి. ఇవి అగ్నిశిలల శిథిలాల నుంచి ఏర్పడతాయి. ఇవి తమ నుంచి నీటిని ప్రవహింపజేస్తాయి కాబట్టి సఛిద్ర శిలలు అంటారు. సాధారణంగా జలాశయాలు, సముద్రాల అడుగు భాగాన ఏర్పడతాయి. భూమి ఉపరితలంపై దాదాపు 75% ఈ శిలలు ఉంటాయి. అగ్నిశిలలు
అవక్షేప శిలలు భూమి ఉపరితలం నుండి లోతుగా కూరుకుపోయి అక్కడి అధిక ఉష్ణోగ్రతలు, అధిక పీడనాల ప్రభావంతో ఆ శిలలలో సంభవించే మార్పుల మూలంగా ఏర్పడే శిలలను డాష్ అంటారు. రూపాంతర శిలలు లేదా పరివర్తన శిలలు. అగ్ని శిలలు రూపాంతరం చెందితే డాష్ అంటారు. ఆర్థోమెటమార్ఫిజం. అవక్షేప శిలలు రూపాంతరం చెందితే డాష్ అంటారు. పారామెటమార్ఫిజం. రూపాంతర శిలలు రూపాంతరం చెందితే డాష్ అంటారు. పాలిమెటమార్ఫిజం. ఒక్కొక్కసారి రూపాంతరం చెందిన శిల కొన్నేళ్ల తర్వాత మళ్ళీ రూపాంతరం చెందడాన్ని పాలిమెటమార్ఫిజం అంటారు. రూపాంతర శిలలు ఎన్ని రకాలు? అవి ఏవి? 4 రకాలు. అవి ఘోర విచ్ఛిత్తి రూపాంతర ప్రాప్తి శిలలు లేదా గతిశీల రూపాంతర ప్రాప్తి శిలలు. తాప రూపాంతర ప్రాప్తి శిలలు. 3 స్పర్శ రూపాంతర ప్రాప్తి శిలలు. 4 ప్రాంతీయ రూపాంతర ప్రాప్తి శిలలు. అధిక పీడనం వల్ల ఒత్తిడికి గురై రూపాంతరం చెందే శిలలను డాష్ అంటారు. ఘోర విచ్ఛిత్తి లేదా గతిశీల రూపాంతర ప్రాప్తి శిలలు. ఉదాహరణకు గ్రానైట్, నీస్, షేల్, నీసిస్ట్. అంటే గ్రానైట్ నుండి నీస్ రూపాంతరం చెందుతుంది. షెల్ నుండి సిస్ట్ రూపాంతరం చెందుతుంది. అగైట్ నుంచి హార్న్ బ్లెండ్ రూపాంతరంగా చెందుతుంది. అధిక ఉష్ణోగ్రత వల్ల శిలలు రూపాంతరం చెందితే వాటిని డాష్ అంటారు. తాప రూపాంతర ప్రాప్తి శిలలు. ఉదాహరణకు ఇసుక రాయి నుంచి క్వార్జ్, బంకమట్టి నుండి పలకరాయి, బొగ్గు నుండి గ్రాఫైట్. భూ అంతర్భాగం నుంచి మాగ్మా వస్తున్నప్పుడు వాటి ప్రవాహ మార్గంలోని శిలలు మాగ్మా స్పర్శ వల్ల రూపాంతరం చెందితే వాటిని డాష్ అంటారు. స్పర్శ రూపాంతర ప్రాప్తి శిలలు. ఒకే సమయంలో అధిక ఉష్ణోగ్రత, అధిక పీడనం రెండింటి ప్రభావంతో శిలలు రూపాంతరం చెందితే వాటిని డాష్ అంటారు. ప్రాంతీయ రూపాంతర ప్రాప్తి శిలలు. శిలాద్రవం ఘనీభవించగా ఏర్పడిన శిలలు ఏవి? అగ్నిశిలలు. శిలాజాలు లభించని శిలలకు ఉదాహరణ ఏది? అగ్నిశిలలు. రూప విక్రియ అత్యధిక పీడనం వల్ల సంభవిస్తే జరిగే ప్రక్రియ ఏది? గతిశీల రూపాంతర ప్రాప్తి. సంవత్సరాల మీద తరగ గుర్తులు, పాదముద్రలు కనిపించే శిలలు ఏవి? అవక్షేప శిలలు. సున్నపు రాయి రూప విక్రియ తర్వాత పొందే రూపం పాలరాయి, మార్బుల్. అధిక ఉష్ణోగ్రత వల్ల ఆవిర్భవించిన రూపాంతర శిలలకు ఉదాహరణలు సున్నపు రాయి, ఇది అవక్షేప శిలలు. పాలరాయిగా మారడం, రూపాంతరం చెందడం, రూపాంతర శిల. ఇసుక రాయి అవక్షేప శిల. క్వార్జిటైట్గా మారడం. బంకమట్టి అవక్షేప శిల, పలకలుగా మారడం. బొగ్గు అవక్షేప శిల, గ్రాఫైట్గా మారడం. ఇది గ్రాఫైట్ అనేది రూపాంతర శిల, బొగ్గు అనేది అవక్షేప శిల అని అర్థం. షేల్ అవక్షేప శిల, పలకరాయి అంటే స్లేట్గా మారడం. ఇది రూపాంతర శిలకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఇది అవక్షేప శిలకు ఉదాహరణ షేల్. పలకరాయి అనేది రూపాంతర శిలకు ఉదాహరణగా చెప్పవచ్చు. భూమి లోపల ఉన్న అధిక పీడనం వల్ల ఏర్పడిన రూపాంతర శిలలకు ఉదాహరణలు గ్రానైట్, ఇది అగ్నిశిల. నీస్గా మారడం, నీస్ అనేది రూపాంతర శిలకు ఉదాహరణగా చెప్పవచ్చు. అగైట్ అగ్నిశిల. హార్న్ బ్లెండ్గా మారడం, హార్న్ బ్లెండ్ అనేది రూపాంతర శిలకు ఉదాహరణగా చెప్పవచ్చు. అధిక ఉష్ణోగ్రత, అధిక పీడనం వల్ల ఏర్పడిన రూపాంతర శిలలకు ఉదాహరణలు గ్రాఫైట్,
ఇది రూపాంతర శిలకు ఉదాహరణగా చెప్పవచ్చు. వజ్రం అంటే ఇది రూపాంతర శిలకు మనం ఉదాహరణగా చెప్పవచ్చు. అంటే రూపాంతర శిలల నుండి రూపాంతర శిలలు ఏర్పడతాయి అనే దానికి ఉదాహరణగా వజ్రం మనం చెప్పవచ్చు. అంటే రూపాంతరం చెందిన తర్వాత ఏర్పడిన శిల. పలకరాయి స్లేట్ ఇది రూపాంతర శిల. ఫిల్లెట్ అనేది రూపాంతరం చెందిన తర్వాత ఏర్పడిన శిల. పలకరాయి రూపాంతర శిలకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అలాగే ఫిల్లెట్‌ను కూడా రూపాంతర శిలకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అంటే రూపాంతర శిలల నుండి రూపాంతర శిలలుగా మళ్ళీ మారడానికి ఉదాహరణగా ఫిల్లెట్ చెప్పవచ్చు. గ్రానైట్ అనే అగ్నిశిల రూప విక్రియ తర్వాత పొందే రూపం సిస్. రూపాంతర శిలలు లక్షణాలు ఇవి చాలా కఠినంగా ఉంటాయి. వీటిలో శిలాజాలు అరుదుగా లభిస్తాయి. కొన్ని రూపాంతర శిలలలో తేలిక ముదురు రంగు పట్టీలు ప్రత్యామ్నాయ వరుసలలో ఏర్పడతాయి. వీటిలో పొరలు పొరలుగా ఏర్పడ్డ పెద్ద పెద్ద స్ఫటికాలు కనపడతాయి. వీటిలో ఛిద్రాలు రంధ్రాలు ఏర్పడవు. అందువల్ల ఇవి అప్రవేశయోగ్య శిలలు. వీటిలో కొన్ని చోట్ల విదరాలు విదలనాలు పొడవైన చీలికలు ఉంటాయి. వీటిలో భూజలం లభించవచ్చు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.